పూర్వకాలంలో ఇద్దరొద్దు ఒకరే ముద్దు అనే విధంగా సంతతినైతే ఒక విధంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కనండి అంటూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు అయితే పిలుపునిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు గిరిశిఖరాల్లో చూసుకుంటే అదేవిధంగా ఖచ్చితంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆచరణ ప్రకారంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు నేనైతే ప్రస్తుతం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రాగపునిగిరి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 పిల్లలు అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేనప్పటికీ కూడా ఇటువంటి విధంగా ఈరోజు సంతతిని అయితే మాత్రం సంతానం విపరీతంగా ఇక్కడ కంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నేరుగా ఇటువంటి విలేజ్ల పైన ప్రత్యేకించి ఫోకస్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా ఇక్కడే కనిపిస్తున్నది. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులుగా చెప్తూ ఉంటారు, నేటి బాలలే రేపటి పౌరులుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 పిల్లలు అయితే కనిపిస్తూ ఉన్నారు. అలాంటిది ఇటువంటి గ్రామాలకి మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటున్నట్లంటూ కూడా మరొక వైపు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఏం అనుకుంటారు ఏంటని వాళ్ళ మాటలు నేడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేటి కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందామని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆకాశానికి ఎగురుతున్నారు. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లోనే తెలుస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దయాహీనంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను విజయనగరం జిల్లా ఎస్కోట మండల పరిధిలో ఉన్నటువంటి రాగపునిగిరి గ్రామ సమీపంలో నేనైతే ప్రస్తుతానికైతే ఉన్నాను. ప్రస్తుతం ఈ గ్రామంలో చూస్తూ ఉంటే ఒక ఎత్తైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. కానీ ఇక్కడ చాలా అమాయకంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతంగా అయితే చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఏమీ తెలియనటువంటి ఒక కల్మసం లేనటువంటి మనుషుల మధ్య మనమైతే ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే అంతా కూడా చూస్తూ ఉంటే అసలు బయట ప్రపంచమే పూర్తిగా ఎవరికి ఏం తెలియనటువంటి పరిస్థితి. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ ముక్కుపొక్కులు ఆరినటువంటి చిన్నారులు కూడా ఆ చంకలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి చిన్నారులు ఈరోజు సుమారుగా ఈ యొక్క గ్రామంలో రాగపుని గ్రామంలో సుమారుగా 50 మంది పై వరకు కూడా ఉన్నారు. చంక పిల్లలు చూసినా ఇటువంటి చిన్నపిల్లలు చూసినా అంటే చూస్తూ ఉంటే ఒక 5 ఇయర్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ స్టాండర్డు, ఇంకా ఎల్కేజీ యూకేజీలో ఉన్నటువంటి పిల్లలు, అలాగే అంగన్వాడీ కేంద్రానికి చేరుకోవాల్సినటువంటి పిల్లలు, అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది బాలింతలు కూడా ఉన్నారు. కానీ ఎంతమంది పిల్లలకు వీళ్ళంతా కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తు ఏంటి అని పూర్తిగా చూస్తూ ఉంటే ఒక అగమ్య గోచరంగానే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రామానికి కనీసం మౌలిక సదుపాయాలు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి. మన ప్రభుత్వాలు పెద్దలు అలానే మనకు ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తూ ఉంటారు, బాల్యం అనేది 4 గోడల మధ్య చదువుకునే ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ ఈ గిరిజనుల పరిస్థితి పూర్తిగా ఈ కొండల్లోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన విద్యాబుద్ధులు నేర్పడానికి కనీసం ఒక అంగన్వాడీ కేంద్రం కూడా లేకపోయింది, కనీసం ఎటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర కాలిబాటను నడుచుకుని వెళ్తే తప్ప కానీ పూర్తి స్థాయిలో చదువుని అభ్యసించలేనటువంటి పరిస్థితి. కానీ ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకున్నా సరే పూర్తిగా ఆ రోజంతా ఆ తల్లిదండ్రులు ఆ రోజంతా ఆ టైంని వాళ్ళ పిల్లల కోసమే కేటాయించవలసిన పరిస్థితి కనుక ఉంటే రానున్న రోజుల్లో వాళ్ళకి ఆ జీవన మనుగడ కూడా కనీసం ఎటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏదైనా కాయ కష్టం పని చేసుకుంటే తప్ప కానీ పిల్లలు ఏమీ కూడా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి టైంలో అసలు వీళ్ళ పరిస్థితులు ఏంటి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. టౌన్లో చూసినా ఈరోజు ఎన్నో కార్పొరేట్ శక్తులు సంబంధించిన స్కూళ్ళు కూడా ఉన్నాయి. అదేవిధంగా పల్లెటూరులో చూసినా ఈరోజు గవర్నమెంట్ నిర్మించిన ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. అలా ఈరోజు గిరిశిఖరాల్లో చూసుకుంటే ఏ స్కూళ్ళు లేకపోవడంతో ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ తల్లులు ఉన్నారు, ఆ తల్లులతో కూడా ఒకసారి మాట్లాడే అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి అమ్మ చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? నాది గిమ్మెల రేవతి అండి. ఓకే అమ్మా, మీకు ఎంతమంది పిల్లలమ్మా? మాకు 3 పిల్లలు. మీకు 3 పిల్లలు ఉన్నారు. ఓకే, మరి ఆ 3 పిల్లలు ఈ పాప చిన్న పాప? మా పాప. ఓకే, అంటే మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు? హాస్టల్లో చదువుతున్నారు. మీ పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మరి ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ చంకని చిన్న పాప ఉంది, ఆ పాపను ఎక్కడ చదివిస్తారు? మీ ఇక్కడ స్కూల్ లేదు, ఏమీ లేదు, ఏంటి పరిస్థితి అమ్మా? మాకైతే రోడ్డు లేక స్కూల్ కూడా లేదు, అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతున్నాము. ఇలా చాలా ఇబ్బంది పడుతున్నామండి. స్కూల్ లేక పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా నడుస్తున్నారు. స్కూల్ వెళ్ళాలంటే నడుస్తున్నట్టు ఎండలో జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయి పిల్లలకి. చాలా ఇబ్బంది అయిపోతున్నారు. అందుకే మాకు ఫస్ట్ రోడ్డు ఇవ్వాలి, రోడ్డు ఇస్తే స్కూల్ అంగన్వాడీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఎంత దూరం నడాలి ఇక్కడ నుంచి?
3-4 కిలోమీటర్ ఉంటుంది. 3-4 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలి. అవునండి, చాలా ఇబ్బంది అవుతున్నాం. ఓకే అమ్మ, మీ పేరు చెప్పండి అమ్మా. మీ పేరేంటి? ఇప్పుడు మీ పాపని బాబు ఇప్పుడు ఏం చదువుతున్నారా లేదా? ఇప్పుడు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నారా లేదా? నా పేరు స్వప్న అండి. మాకు 3 పిల్లలు. అయితే పెద్ద పాపకేమో సాలులో జాయిన్ చేసామండి. తనకి ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది. సెకండ్ క్లాస్లో చదువుతుందండి. ఇంకా 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడ రోడ్డు సదుపాయం లేక మేము అంత దూరంలో జాయిన్ చేసుకుంటున్నాము. చిన్న పిల్లలు అయినప్పటికీ చిన్న వయసులోనే మేము దూరం పెట్టుకుంటున్నామండి మా పిల్లలకి. కేవలం మాకు రోడ్డు స్కూల్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఓకే, అంటే ఈ బాబు ఉన్నారు, ఎక్కడ జాయిన్ చేస్తారు త్వరలో? రోడ్డు వస్తే మా ఊర్లో జాయిన్ చేసుకుంటామండి. మీ ఊర్లో ఇక్కడ స్కూల్ లేదు కదా, కనీసం అంగన్వాడీ కేంద్రం లేదు కదా? లేదు, అలాగనే ఇప్పుడు ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. ఇవ్వాలి, ఎలాగైనా సరే మా పరిస్థితి చూసైనా సరే ప్రభుత్వం దిగొచ్చి మాకు రోడ్డు సదుపాయం అలాగే స్కూళ్ళు అంగన్వాడీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంకేమైనా కావాలమ్మా? చాలా ఇప్పటికీ రోడ్డు స్కూల్ ఇస్తే చాలండి. తర్వాత వైద్యం ఇవ్వాలి. మా పిల్లలు ఇప్పటికే చాలా మంది అంగవైకల్యంతో ఉన్నారండి. అలాగే మంచి ఆహారం లేక పోషణ లేక మా గిరిజన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మంచి పోషణ లేకనే మా పిల్లలు ఇలా ఉండిపోయారండి. అదే రోడ్డు ఉంటే మంచి పోషణ ఉంటే మా పిల్లలు ఇంకా బాగుపడతారని కోరుకుంటున్నాము. అంటే మీకు గర్భిణీ టైంలో, బాలింతల టైంలో పిల్లలకి ఇవ్వాల్సినటువంటి టీకాలు కానీ, అక్కడ గర్భిణీకి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్స్ కానీ అవన్నీ కూడా మీకు అప్పుడు ఇచ్చారా? ఇక్కడికి ఇస్తారు సార్, కాకపోతే వాటి కోసం మేము పునిగిరి వెళ్ళి తెచ్చుకోవాలి, మేము వేయించుకోవాలి. అంటే మీరు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఇప్పుడు బాలింతగా ఉన్నా, ఇప్పుడు గర్భిణీగా ఉన్నా నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే డోలీ కట్టుకుని వెళ్ళాలి సార్. నడుచుకుని వెళ్ళాలి. చిన్నపిల్ల అయినప్పటికీ బాలింతలైనా గర్భిణీలైనా అది నిండు గర్భవతి అయినా సరే నడుచుకుని వెళ్ళాలి సార్. 4 కిలోమీటర్లు నడవాలి. లేకపోతే మరీ బాగోలేకపోతే డోలీ మొత్తం తీసుకెళ్తారు. అమ్మ, మీరు చెప్పండి, మీ పేరేంటమ్మా? నా పేరు అంజలి. రోడ్డు లేకపోవడం బట్టి మా పిల్లలు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా నడుచుకుని వెళ్ళడము, నడుచుకుని రావడము, అంటే పెద్దోళ్ళే కిందకి వెళ్ళేసి మళ్ళీ అంటే ఊరికి రావడం బట్టి మాకు కాలు పీకేస్తుంటాయి. చిన్న పిల్లలు ఏం నడుస్తారు సార్ స్కూల్కి వెళ్ళడం కూడా. రోడ్డు మాకు ఎలాగైనా అయిపోతే వీళ్ళ జీవితం కూడా బాగుంటుంది, మాకు కూడా కొంచెం భారం తగ్గుతుంది, డోలీ మొత్తలు తగ్గుతాయి. అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడము రావడము, పిల్లలతో ఇబ్బంది, ఎండ, గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది సార్ మాకు రోడ్డు లేకుండా. అదే స్కూల్ లేకపోవడం బట్టి మేము ఎలాగో చదువుకోలేకపోయాము. మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి, మా పిల్లలైనా మంచి భవిష్యత్తుకి వెళ్ళాలి, చదువుకోవాలి, జాబులు తెచ్చుకోవాలని మేము మా మనసులో అయితే మేము ఆలోచించుకుంటున్నాం. కానీ మాకు రోడ్డు అందుబాటులో లేదు. మా పిల్లలు ఎంత దిగి ఎక్కి కొంతమందికి అయితే జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయి. కొంతమంది అయితే ఆరోగ్యం కూడా కోల్పోతున్నారు. మాకు ఎలాగైనా రోడ్డు, అంగన్వాడీ సెంటరు, స్కూలు, అలాగే మాకు కావాల్సిన పోడు పట్టాలు కూడా మాకు అందజేయమని మేము ప్రభుత్వానికి వేడుకొంచున్నాము. అమ్మ, మీ పేరు చెప్పమ్మ తల్లి. మీ పేరు, మీకు ఏం కావాలి? ఈరోజు ఇంత నిర్మానుష్యమైన ప్రాంతం అయితే ఉంది, ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే ఉంది, కానీ మీకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏవి కూడా మాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మరి మీ బాలింత టైంలో, గర్భిణీ టైంలో మీరు ఎలా వెళ్ళి వచ్చేవాళ్ళు, ఎంత కష్టం అనుభవించారు? ఇక్కడ చూస్తూ ఉంటే చాలా సుదూర ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే గిరిశిఖరాల్లో ఉన్నాం, ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు జీవన ప్రమాణాలు మాత్రం ఎటువంటివి కూడా మెరుగుపడలేదు. ప్రభుత్వం మీకు ఏం కావాలమ్మా? మాకేంటంటే, నా పేరు పాంగి సీతమ్మ, రేగపుణ్యగిరి. మాకేంటంటే మాకే రోడ్డు పూర్తి అవ్వాలని, మా పిల్లలు బాగుపడాలని, పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళడం పుణ్యగిరి వరకు నడవడం కాళ్ళు పీకేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయి. అంటే చిన్నపిల్లలు నడవలేరు కదా, అంటే అలా మా పిల్లలు బాగుండాలని, ఎలాగో మా జీవితం ఎలాగో మా భవిష్యత్తు ఎలాగో పాడైపోయింది. మా పిల్లలన్నా బాగుండాలని, మా పిల్లలు మంచి చదువుతూ రోడ్లు వస్తే మంచి చదువుతూ ఉద్యోగాలు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. మాకు రోడ్లు ఇస్తే మాకు మా పిల్లలు కూడా బాగుంటారని, అంగన్వాడీ సెంటర్ ఇస్తే ఊరిలో ఉన్న చిన్న చిన్న పిల్లలు చదువుకుంటారని, అంగన్వాడీకి వెళ్తూ వాళ్ళు వీళ్ళు నేర్చుకుంటారని, అంగన్వాడీ నుంచి హాస్టల్లోకి చేరుతారని మేము ఆశిస్తున్నాము. మాకు అలాంటివి కూడా ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు.
మాకు ఇప్పటైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. అంటే ఈ పోడు పట్టాలు కూడా ఇస్తామన్నారు, ఇప్పటికీ పోడు పట్టాలు ఇవ్వలేదు, ఇప్పటికీ రాలేదు. ఇస్తామంట అన్నారు, ధర్నాలు కూడా చేశారు, ఇవ్వట్లేదు. మాకు పోడు పట్టాలు కావాలి, మాకు రోడ్డు పూర్తి అవ్వాలి, అంగన్వాడీ సెంటర్ కూడా కావాలి, చిన్న స్కూల్ కూడా కావాలి, మాకు అన్నీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇక్కడ చూస్తూ ఉంటే మహిళలు, బాలింతలు, అలాగే గర్భిణీలు వీళ్ళంతా కూడా మనతో పాటు మాట్లాడారు. కానీ వీళ్ళందరికీ కూడా ఇక్కడ జనరల్గా చెప్పాలంటే ఇక్కడ గిరిశిఖరాల్లో ఇక్కడ ఎటువంటి జీవన ప్రమాణాలు ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఇంకొకరు కూడా మాట్లాడుతామని ముందుకు వస్తాం. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ ఎలా ఉంది, మీరు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? ఎంత మారుమూల ప్రాంతంగా కనిపిస్తూ ఉన్నది, పిల్లలతో ఎలా ఉండగలుగుతున్నారు ఏంటమ్మా? చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే ఈ రోడ్డు ఏమో ఇప్పుడు గర్భిణీలు కింద వెళ్ళాలంటే, దిగాలంటే, రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. చదవాలకి పిల్లలకి పాప ఒక్కరితండి. ఇప్పుడు తీసుకెళ్ళాలంటే నడుచుకొని తీసుకెళ్ళి దిగబెట్టేసి మళ్ళీ తీసుకురావడానికి చాలా అలా టైం అయిపోతుంది. పని చేయడం కూడా అవ్వట్లేదు ఒక రోజంతా. ఎన్నో కష్టపడుతున్నాం, ఈ రోడ్డు రావాలని కోరుకుంటున్నాము. ఈ పిల్లల వల్ల భవిష్యత్తు కూడా బాగాలేదు పరిస్థితి. రోడ్డు వస్తే మాకు పరిస్థితి బాగుంటుంది అని కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తే వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, మాకైతే రోడ్డు వస్తే చాలు, మా జీవన ప్రమాణాలు మారుతాయి, మా బతుకులు మారుతాయి అంటూ ఈ గిరిపుత్రులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రోజు కష్టపడుతున్న కొండలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే వాళ్ళందరికీ చూస్తూ ఉంటే ఎంతవరకు మహిళలతోనే మాట్లాడాం, కానీ ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ పేరేంటి? ఇక్కడ మీరు ఏ పని ఏం చేస్తూ ఉంటారు? నా పేరు సీతయ్య అండి. అంటే మేము మామూలుగా వ్యవసాయం చేస్తామండి. ఇక్కడ కొండ మీద ఎటువంటి వ్యవసాయం చేస్తారు ఇక్కడ? అంటే మామూలుగా ఈ పౌడు పని లాంటివి చేసుకోవడము, అది ఎండికర్ర లాంటివి అలాంటివి చేసుకోవడం అలా చేస్తుంటాం. అంటే అది రోజు పని దొరుకుతుందా మీకు? రోజు పని అయితే దొరకదండి, రోజు పని అయితే దొరకదు. ఏదో అడవులు ఉన్న రొడ్డో లాంటిది ఏదో ఒకటి తినేయడమే. అంటే మరి ఇక్కడ రోజు చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి అంటే ఇప్పుడు డబ్బుతో అన్ని కూడా ముడిపడి ఉన్నటువంటివి. మీరు పోడు పట్ట పండిస్తారు, లేదంటే ఏదో చేస్తారు, దానికి డబ్బుగా ఆదాయం ఎలా మార్చుకుంటారు దాన్ని? ఆదాయం పెద్దగా రావట్లేదండి. ఉన్నదంతా ఏదో ఒక ఎస్కోట్లో కూలికి వెళ్ళిపోయి వాటితోనే అలాగా అడ్జస్ట్మెంట్ అవుతాం ఫ్యామిలీ మొత్తము. అదేనండి, అంతే. పెద్దగా పనులు కూడా ఇటు దొరకమండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ కొండపైన ఏ పంటలు మీకు పండుతాయి, ఏమేమి చేస్తారు, దీని కలప మీ దగ్గర ఉంటుంది, ఎటువంటి పంటలు పండుతాయి? అంటే ధాన్యం లాంటిది, సోలు, వరి అలాంటివి పండిస్తుంటాము. వాటితోనే జీవనాధారం మాకు సాగుతుంది అలాగా. వరి మీకు ఇక్కడ ఎలా పండుతుంది? వరి కూడా కొండపైన వరి పండడానికి కష్టం కదా, నిత్యం నీరు ఉండాలి. అలా నీరు ఉండాలి, కాకపోతే టైం వర్షం వస్తుంటుంది, ఊట నీరు టైంతో వస్తుంది. వర్షం వస్తుంది, ఒకసారి రాదు. మరి వర్షం వచ్చినప్పుడు పంట వస్తుంది, వర్షం రానప్పుడు పంట రాదండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. మేము ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ? మాకు ఏంటి కోరుకుంటున్నాం అంటే పవన్ గారికి అడుగుతున్నామండి రోడ్డు. ఆ రోడ్డు ఉంటే మాకు అన్ని సదుపాయం వస్తుందండి. రోడ్డు ఉంటే అంగన్వాడీ సెంటర్ వస్తుంది, మళ్ళీ వైద్య సౌకర్యం కూడా బాగానే ఉంటుందండి మాకు. అది మాకు రోడ్డు ఒకటి ఇచ్చేస్తే మాకు చాలండి. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అంటే మేమే ఆటోమేటిక్గా వస్తుంది డెవలప్. అదండి. సో చూసాం, ఇప్పుడు ఒకవైపు మహిళలతో మాట్లాడాము, మహిళలు ఒకవైపు యువకులతో మాట్లాడాము. వీళ్ళిద్దరికీ సంబంధించిన తల్లులు కూడా ఉన్నారు, ఆ తల్లులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి అమ్మా. చెప్పండి తల్లి, మీ పేరేంటమ్మా? గమ్మెల సుక్కురమ్మ. గమ్మెల సుక్కురమ్మ. మీరు ఏం చేస్తుంటారు? దానిమి, సోలు, ఇది కుర్రలు అది చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం. ఎక్కడ పండుతుందా? కొండ దిగున పండిస్తారా? లేదు, పోడు కాడ పోడు వ్యవసాయం అంటే పోడు ఇప్పుడు కొండని కొంచెం ఎండిపోయిన తర్వాత అదంతా కాల్చేసి మళ్ళీ కొత్తగా పంట అదేనా? అదే. పంటలు ఎలా పండిస్తారమ్మా తల్లి మీరు? తువ్వేతాం, మొత్తం తవ్వేసి జల్లేసి మరి గాబు తీస్తాం. ఓకే, అంటే ఎటువంటి పంటలు పండిస్తుంటారు? ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకవైపు మీకు ఇక్కడ కాయలు పళ్ళు కూడా పండుతూ ఉంటాయి, సీతాఫలాలు ఉంటాయి, అటువంటివి కూడా ఏమైనా ఉంటాయి మీకు ఇక్కడ? సీతాఫలమే, మళ్ళీ పనసకాయలు, వేరు పనసకాయలు, అంటిపళ్ళు, అంతే.
నేను మాట్లాడ ఓకే. సో చూసాం కదా, ఇక్కడ అభం శుభం తెలియనటువంటి గిరిజనుల మధ్య అయితే మనమైతే ఉన్నాము. చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, కానీ వీళ్ళకి జీవన ప్రమాణాలు అయితే మెరుగుపడలేదు. కానీ వీళ్ళకి చాలా సంతోషంగానే ఒకవైపు అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అయితే ఒక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏదైనా సరే సమస్య వచ్చిందంటే, ఒక అనారోగ్యం వచ్చిందంటే తీవ్ర ఇబ్బందులు అయితే మాకైతే తప్పటం లేదు. దీనికి ప్రధాన కారణం మాకైతే సరైనటువంటి రోడ్డు మార్గం లేకపోవడమే అంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటే సుమారుగా ఇక్కడ ఒక 50 మంది పిల్లలు అయితే పైన అయితే ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ సుమారుగా 50 పై అయితే ఇక్కడ ఇల్లు ఉన్నాయి. ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా 1 నుంచి 2 వరకు కూడా ఖచ్చితంగా పిల్లలు ఉన్నారు. కొన్ని ఇంట్లో 3 కూడా ఉన్నారు అంటున్నారు. కానీ కొంతమంది చూస్తే ఎప్పటికీ హాస్టల్స్లో జాయిన్ చేసామని అయితే చెప్తూ ఉన్నారు. అంటే పిల్లల్ని ఇక్కడ నుంచి వేరే చోటకి పిల్లల్ని జాయిన్ చేసాము, మా పిల్లల్ని మా దగ్గర నుంచి వేరే చోటకి పంపించడానికి మాకైతే ఇష్టం లేదు. కానీ వాళ్ళ భవిష్యత్తు రీత్యా అక్కడెక్కడో చదువుకుంటే రానున్న రోజుల్లో మాకున్నటువంటి ఇబ్బందులు, మాకున్నటువంటి బతుకు జీవనం వాళ్ళకి ఉండకూడదు, వాళ్ళు మెరుగుపడాలి అనే ఆలోచనతో వేరే ప్రాంతాల్లో వేరే ప్రదేశంలో మేమైతే చదివిస్తున్నామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక అంగన్వాడీ కేంద్రం కానీ, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ, దీనికి సంబంధించినటువంటి అంటే ఒక విలేజ్కి కావాల్సినటువంటి ఎటువంటి ఏ మౌలిక సదుపాయాలు ఉండాలో ఆ సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ కనుక మాకు అన్నీ కల్పిస్తే మా జీవితం అన్నీ కూడా బాగానే ఉంటాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మరొక విషయం ఇక్కడైతే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి ఎక్కువగా రోజుకు ఒక ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చూసుకుంటే ఇక్కడ అభం శుభం తెలియనటువంటి ఈ గిరిజనులు అయితే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 పిల్లలు అయితే ప్రతి ఒక్కరు కూడా కంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక చూస్తూ ఉంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న కారణంగానే ఎంత ఆరోగ్యంగా ఉన్నారని కూడా చెప్పాలి. కానీ ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఒకవైపు మెడికల్ దందా కూడా అదే విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ కూడా ప్రధానంగా రోడ్డు మార్గం అయితే కల్పిస్తే చాలు అంటూ కూడా ప్రధానంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చేసుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వేడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించిన 4 కోట్ల రూపాయలతో రోడ్డు అయితే శాంక్షన్ అయితే చేశారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించి ఆరంభంలోనే పూర్తిగా విడిచిపెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంతవరకు కూడా ఎటువంటి ప్రారంభం లేకపోవడంతో మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ రాగపుణ్యగిరిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, విజయనగరం జిల్లా నుంచి.